కూటమి ప్రభుత్వ పాలనలో చట్టం కూటమి నాయకులకి అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి చట్టంలో ఎలా మారిపోతుంది, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల అయితే అదే చట్టం యమపాసంలా మెడక చుట్టి కక్ష సాధించి భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. మీ అందరికీ తెలుసు, గతంలో కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి అయినటువంటి సిదిరి అప్పలరాజు గారి యొక్క కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్ అనుకోకుండా ప్రమాదవశాత్తు జరగడం, ఆ బైక్ యాక్సిడెంట్లో అవతల వ్యక్తి మరణించడం దురదృష్టవశాత్తు జరిగింది. అయితే చట్టపరంగా పెట్టాల్సినటువంటి సెక్షన్ ఏంటి, నిర్లక్ష్యపు వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఏదైతే సెక్షన్ వర్తిస్తుందో 106 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టాలో అది పెట్టాలి. కానీ అది మానేసి ఒక 19 ఏళ్ల కుర్రాడి మీద వాళ్ళ నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినంత మాత్రాన రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక చిన్న కుర్రాడి మీద వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, సెక్షన్ 105 కానివ్వండి, సెక్షన్ 61 సబ్ క్లాస్ 2 కానివ్వండి, సెక్షన్ 238 కానీ, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249 రెడ్ విత్ 49 కానీ, ఇవన్నీ చూస్తే సుమారు 10 ఏళ్ల పైన శిక్ష పడే విధంగా, ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిన పని వల్ల ఒక మనిషి మరణం సంభవిస్తే ఏ సెక్షన్లు అమలు అవుతాయో ఆ రకమైనటువంటి సెక్షన్లు అన్నీ పెట్టుకొచ్చి ఆ కుర్రాడి జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి కుట్ర చేశారు. సరే, మీరు అందరూ అడగచ్చు, ఒక వ్యక్తి మరణానికి అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ వల్ల కారణం అయితే ఆ కుర్రాడి మీద చట్టపరంగా సెక్షన్లు పెడితే దాన్ని కుట్రని మీరు ఎలా వాదిస్తున్నారని మీరు నన్ను అడగచ్చు. నేను చెప్పదలుచుకున్నా మీ అందరికీ సవివరంగా, పూర్తిగా వీడియో చూడండి. 2025 నవంబర్ నెలలో కూటమి పార్టీల్లో భాగమైనటువంటి జనసేన పార్టీ కుర్పాన్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి కె మల్లేష్ అనబడే వ్యక్తి తన కారుని అత్యంత వేగంగా ర్యాష్గా నిర్లక్ష్యంతో నడపడం వల్ల రోడ్డు మీద బహిర్భూమికి వెళ్ళేటటువంటి ఒక 40 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినటువంటి ఒక స్వామిమాలలో ఉన్నటువంటి వ్యక్తి స్పాట్ డెడ్గా మరణించడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఈ మల్లేష్ ప్లేస్లో వేరొకరిని పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములో ప్రత్యక్ష సాక్షులో సాక్ష్యాలు చెప్పడం వల్ల ఆ మల్లేష్ మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ మల్లేష్ అనబడే వ్యక్తి మీద పెట్టినటువంటి సెక్షన్ ఒకే ఒక్క సెక్షన్ 106 సబ్ క్లాస్ 1 బి ఆఫ్ బిఎన్ఎస్ అంటే బెయిలబుల్ అఫెన్స్. అతన్ని స్టేషన్ కూడా పిలవకుండానే బెయిల్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క కూటమి పార్టీ నాయకులు నామినేట్ పదవుల్లోనో పెద్ద పెద్ద పోస్టుల్లోనో ఉంటే వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఒక రకమైనటువంటి సెక్షన్లా, ప్రతిపక్ష పార్టీ నాయకుల కొడుకులు 19 సంవత్సరాల కుర్రాడు అనుకోకుండా ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగితే ఇంత కక్షపూర్తిగా కేసులా, పైపెచ్చి తండ్రి మీద కూడా కేసులు పెట్టి రిమాండ్కి పంపిస్తారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. అయితే గతంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పుష్ప శ్రీవాణి గారు ఈ మల్లేష్ అనబడే వ్యక్తి ఉదంతాన్ని బయటికి తీసుకురావడం జరిగింది, మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఎందుకని మీడియా ఈ యొక్క అంశాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది? మల్లేష్కి ఏ సెక్షన్లు అయితే వర్తించాయో సిదిరి అప్పలరాజు గారి అబ్బాయికి అదే వర్తిస్తుంది. లేదు, సిదిరి అప్పలరాజు గారి అబ్బాయికి ఏదైతే వర్తించిందో అదే మల్లేష్కి వర్తిస్తుంది. అంతే తప్ప మల్లేష్కి ఒకలాగా సిదిరి అప్పలరాజు గారి అబ్బాయికి ఒకలాగా వర్తించడానికి ఇలా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులను అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వ పాలనలో చట్టం కూటమి నాయకులకి అంటే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి చట్టంలో ఎలా మారిపోతుంది, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల అయితే అదే చట్టం యమపాసంలా మెడక చుట్టి కక్ష సాధించి భవిష్యత్తుని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. మీ అందరికీ తెలుసు, గతంలో కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి అయినటువంటి సిదిరి అప్పలరాజు గారి యొక్క కుమారుడు ఒక బైక్ యాక్సిడెంట్ అనుకోకుండా ప్రమాదవశాత్తు జరగడం, ఆ బైక్ యాక్సిడెంట్లో అవతల వ్యక్తి మరణించడం దురదృష్టవశాత్తు జరిగింది. అయితే చట్టపరంగా పెట్టాల్సినటువంటి సెక్షన్ ఏంటి, నిర్లక్ష్యపు వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే ఏదైతే సెక్షన్ వర్తిస్తుందో 106 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టాలో అది పెట్టాలి. కానీ అది మానేసి ఒక 19 ఏళ్ల కుర్రాడి మీద వాళ్ళ నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినంత మాత్రాన రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక చిన్న కుర్రాడి మీద వీళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, సెక్షన్ 105 కానివ్వండి, సెక్షన్ 61 సబ్ క్లాస్ 2 కానివ్వండి, సెక్షన్ 238 కానీ, సెక్షన్ 240, సెక్షన్ 242, సెక్షన్ 249 రెడ్ విత్ 49 కానీ, ఇవన్నీ చూస్తే సుమారు 10 ఏళ్ల పైన శిక్ష పడే విధంగా, ఉద్దేశపూర్వకంగా కావాలని చేసిన పని వల్ల ఒక మనిషి మరణం సంభవిస్తే ఏ సెక్షన్లు అమలు అవుతాయో ఆ రకమైనటువంటి సెక్షన్లు అన్నీ పెట్టుకొచ్చి ఆ కుర్రాడి జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి కుట్ర చేశారు. సరే, మీరు అందరూ అడగచ్చు, ఒక వ్యక్తి మరణానికి అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ వల్ల కారణం అయితే ఆ కుర్రాడి మీద చట్టపరంగా సెక్షన్లు పెడితే దాన్ని కుట్రని మీరు ఎలా వాదిస్తున్నారని మీరు నన్ను అడగచ్చు. నేను చెప్పదలుచుకున్నా మీ అందరికీ సవివరంగా, పూర్తిగా వీడియో చూడండి. 2025 నవంబర్ నెలలో
కూటమి పార్టీల్లో భాగమైనటువంటి జనసేన పార్టీ కుర్పాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి కె మల్లేష్ అనబడే వ్యక్తి తన కారుని అత్యంత వేగంగా ర్యాష్గా నిర్లక్ష్యంతో నడపడం వల్ల రోడ్డు మీద బహిర్భూమికి వెళ్ళేటటువంటి ఒక 40 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినటువంటి ఒక స్వామిమాలలో ఉన్నటువంటి వ్యక్తి స్పాట్ డెడ్ గా మరణించడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఈ మల్లేష్ ప్లేస్ లో వేరొకరిని పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములో ప్రత్యక్ష సాక్షులో సాక్ష్యాలు చెప్పడం వల్ల ఆ మల్లేష్ మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మల్లేష్ అనబడే వ్యక్తి మీద పెట్టినటువంటి సెక్షన్ ఒకే ఒక్క సెక్షన్ 106 సబ్ క్లాస్ 1 బి ఆఫ్ బిఎన్ఎస్ అంటే బెయిలబుల్ అఫెన్స్. అతన్ని స్టేషన్ కూడా పిలవకుండానే బెయిల్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క కూటమి పార్టీ నాయకులు నామినేట్ పదవుల్లోనో పెద్ద పెద్ద పోస్టుల్లోనో ఉంటే వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఒక రకమైనటువంటి సెక్షన్లా, ప్రతిపక్ష పార్టీ నాయకుల కొడుకులు 19 సంవత్సరాల కుర్రాడు అనుకోకుండా ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగితే ఇంత కక్షపూర్తంగా కేసులా, పైపెచ్చి తండ్రి మీద కూడా కేసులు పెట్టి రిమాండ్కు పంపిస్తారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. అయితే గతంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పుష్ప శ్రీవాణి గారు ఈ మల్లేష్ అనబడే వ్యక్తి ఉదంతాన్ని బయటికి తీసుకురావడం జరిగింది, మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఎందుకని మీడియా ఈ యొక్క అంశాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది? మల్లేష్కి ఏ సెక్షన్లు అయితే వర్తించాయో సిద్దిరి అప్పలరాజు గారి అబ్బాయికి అదే వర్తిస్తుంది. లేదు, సిద్దిరి అప్పలరాజు గారి అబ్బాయికి ఏదైతే వర్తించిందో అదే మల్లేష్కి వర్తిస్తుంది. అంతే తప్ప మల్లేష్కి ఒకలాగా సిద్దిరి అప్పలరాజు గారి అబ్బాయికి ఒకలాగా వర్తించడానికి వీళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులను అడుగుతా ఉన్నా.